నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం విశాఖకు చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, అధికారులు ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. తాటిచెట్లపాలెం, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సిరిపురం వరకు మోదీ, బాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఏయూ గ్రౌండ్స్ కి చేరుకున్నారు. విశాఖలో 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇక విశాఖ రైల్వే జోన్ కు శ్రీకారం చుడతారు. అనకాపల్లి జిల్లాలో ఎన్డీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ కు శంకుస్థాపన చేపడుతున్నారు. రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ పనులతో పాటు జాతీయ రహదారులను జాతికి అంకితమిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం విశాఖ రైల్వే జోన్ గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కేంద్రం. ఇందులో భాగంగానే రైల్వే జోన్ భూమికి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రైల్వే శాఖ టెండర్లకు కూడా పిలిచింది. ఇక విశాఖ రైల్వే కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేశారు. తిరుపతి జిల్లాలోని కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నగరానికి శంకుస్థాపన, అలాగే 2027 నాటికి దీన్ని పూర్తి చేయాలనేది ప్లాన్ గా చెప్తున్నారు. ఇక మోదీ మాట్లాడిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఆంధ్రప్రదేశ్ కి రుణం తీర్చుకునే సమయం వచ్చింది అని, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి, అలాగే విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం కట్టుబడి ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తే చంద్రబాబు నాయుడు మోదీని అమాంతంగా ఎత్తేశారు. ఇప్పటి వరకు కూడా దేశ ప్రధానిలో దేశ అభివృద్ధి వైపు నడవాలి, అడుగులు ముందుకు వేయాలనే ఆలోచన చేసి ఆ దిశగా పయనిస్తున్న ప్రధానిని నేను చూడలేదు, మొట్టమొదటిసారిగా చూస్తున్నాను నరేంద్ర మోదీ గారిని అని చెప్పడం హర్ష ధ్వనులు వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు నిన్న సభనుద్దేశించి హైలైట్ గా మారాయి. అలాగే నారా లోకేష్ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా సభా వేదికగా ప్రజలందరినీ కూడా ఆకర్షించాయి అని చెప్పొచ్చు. గతంలో నారా లోకేష్ ని పప్పు అని పిలిచేవారు, కానీ ఈ మధ్య కాలంలో నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకునేందుకు మాటలలో అలాగే చేతులలో కూడా కొంత నిబద్ధతతో పనిచేస్తున్నారు, పూర్తి మెచ్యూరిటీతో పనిచేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ విశాఖకు మోదీ పర్యటన అనేది ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమికి నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది అని చెప్పొచ్చు. మోదీ విశాఖ పర్యటనకు సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి 2.08 కోట్ల శంకుస్థాపనలపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం అయినా సరే ఈ ఛానల్ని ముందుకు నడపడానికి మాకు చాలా 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 యూజ్ అవుతుంది. మీరు తప్ప ఈ ఛానల్ ముందుకు నడవడానికి ఇంకెవరి సహాయం కూడా లేదు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు సహాయం అందించిన వాళ్ళు అవుతారు. సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.